కృష్ణవేణి గారు సార్ సిట్ అధికారులు వీటిలో ఉన్నారు వ్యక్తులు అరెస్ట్ చేసినప్పుడే వినిపిస్తుందా సార్? ఓకే ఓకే మాట్లాడండి. చేసినప్పుడే ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేయరు సార్. ప్రతి వ్యక్తికి కూడా బెయిల్ అనేది సర్వసాధారణం కాబట్టి బెయిల్ మీద ఆయన వచ్చి ఉండొచ్చు కాక అంత మాత్రాన ఆయన కడిగిన ఆణుముచ్చు మనం ఇంకొకటనే కాదు. ఇవాళ చెప్తున్నారు రామారావు గారు ఈడీ కేసులో అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి వ్యక్తి ఈడీ ఆఫీసర్ గా ఉన్నారు కాబట్టి అని చెప్తూ ఉన్నారు. కృష్ణవేణి గారు నేను అంటే సిట్ గురించి ఈడీ గురించి అనలేదండి. సిట్ గురించి ఈడీ గురించి కాదులేండి మేడం. ఓకే 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 ఆయన అనేది ఏంటంటే సిట్ లో ఆయనకు అనుకూలమైనటువంటి ఐపీఎస్ అధికారులు అందులో పెట్టుకున్నారని చెప్పారు. కేసు అవుతుంది అంటేనే వాళ్ళకి ధీమా ఉండొచ్చు, కానీ వీళ్ళు చేసినటువంటి స్కామ్ లో లిక్కర్ స్కామ్ లో కోల్పోయినటువంటి ప్రాణాలు బయటికి రావు, ప్రజలు నష్టపోయినటువంటి ధన నష్టం బయటికి రాదు. అలాగే వీళ్ళు చేసినటువంటి ఈ కుంభకోణంలో అనేక మంది ఈ రోజు ఆరోగ్యాలు చెడిపోయి మంచాన బారిన పడినటువంటి వ్యక్తులు మళ్ళీ వాళ్ళు కోలుకుని తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. అంటే వీళ్ళ 12 ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి దాని మీద ఇంకొక ఈడీ కేసు పడుతుంది అంతే మాకు అని వీళ్ళకి ధీమాగా ఉండొచ్చు. విజయసాయి రెడ్డి గారు కూడా A1 గా ఆల్రెడీ A1 గా జగన్మోహన్ రెడ్డి గారు అంటే A2 గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు A5 అనేది ఆయనకి పెద్ద విషయం కాకపోవచ్చు. మొన్నటి దాకా పలుకులో దాక్కున్నాడు విజయసాయి రెడ్డి కూడా కేసుల నుంచి తప్పించుకోవడం కోసం మాత్రం విజయసాయి రెడ్డి గారు మొన్నటి వరకు పాజిటివ్ వెర్షన్. ఈ రోజు చూసాం చంద్రముఖి లాగా మళ్ళీ తెర తీసుకొని వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది క్లియర్ గా ప్రజలకు అర్థమవుతుంది. అంటే వీళ్ళకి స్కాములు చేయడం, ప్రజల జీవితాలతో ఆడుకోవడం వీళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్యని. అందుకని దాని నుంచి కేసుల నుంచి ఎలాగ బయటకు రావాలన్నది కూడా వీళ్ళకి తెలుసు కాబట్టి ఇవాళ ప్రభుత్వం మీద బురదేస్తున్నారు తప్ప వీళ్ళు స్కామ్ చేయలేదని ఎవరు కూడా క్లారిటీగా చెప్పడం లేదు. అది మనం కూడా గమనించవచ్చు. ఓకే మేడం క్లోజ్ చేద్దాం, టైం అయింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ కృష్ణవేణి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, రామారావు గారు, అలాగే కొట్టే మల్లికార్జున గారు.